గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే సమ్మర్లో దొరికి మ్యాంగోస్తో మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో నా స్టైల్లో మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సింది. అదే ఆవకాయ పచ్చడి మన ఇంటి చెట్ల నుండి తెంపి పెడితే ఈ ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. మా ఇంటి చెట్లను మీకు పరిచయం చేస్తాను, రండి. దీని పళ్ళు తీయగా ఉంటాయి కాబట్టి దీని పేరు స్వీటీ. దాని పళ్ళు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి దాని పేరు క్యూటీ. ఏం చెప్పావురా? సో గాయస్, ఇప్పుడైతే మామిడి పళ్ళు తెప్పేద్దాం, రండి. దేనికి కొడతావా? ఏది పెద్దగా ఉంటే దానికి కొడతాం. అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ పెద్దగా ఉంది కదా, అదే అనుకో. మంచికి ఒక ఛాన్స్, నీకు పడకపోతే నేను, సరేనా? పడ నెక్స్ట్ నేను. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారై. మనం ఒక కట్టతో దింపేద్దాం. మారియా తీస్తారా? దీన్ని మేమే రెడీ చేసినాం. ఈ ఒక కట్టెకి ఈ ప్లాస్టిక్ డబ్బా అట్లా కట్టి దీనికి ఒక జాలిది ఇట్లా కట్టినాం. ఎందుకంటే పైన మనకు అందదు కాబట్టి ఇలా తెంపడానికి పెట్టేసి చూడండి. కొంచెం 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 కొరికి తినవయ్యా, అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. నెక్స్ట్ ఇటు సైడ్ నుండి తెంపుదాం. మౌర్య తెంపుతావా? అవును. మా బాబు అయితే ఇప్పుడు మ్యాంగోస్ తెంపడానికి నాకు హెల్ప్ చేస్తున్నాడు. జాగ్రత్తరా, అటు పడిపోయినా అనుకో, తీసుకోరాదు మనకి. మెల్లగా మెల్లగా, అది కొంచెం వెరైటీగా ఉంది మామిడి పండు. అయ్యా ఇది ఊడిపోయింది. ఇది నెత్త పెట్టుకోవడం నాకు అర్థమవుతలేదు. ఇదైతే తెగిపోయింది, తెంపడానికి బాగా కష్టమవుతుంది. ఏం చేద్దామంటావు మరి? దీన్ని అయితే పక్కన పెట్టేస్తాం. మేము ఇప్పుడు డైరెక్ట్ ఈ వాల్ పైన లేదు అంటే మా బాబుని చెట్టు పైన ఎక్కించన్నా పళ్ళు తెంపుకుంటాం. ఇదైతే పాడేస్తాం. మా బాబు అయితే చెట్టు ఎక్కిస్తున్నాడు. జాగ్రత్త నాని, మెల్లగా. పెద్ద పెద్ద కాయలు మెల్లగా. దుగ్గు అది అది అటు సైడ్ ఒక పెద్ద ఉంది చూడు, అదొకటి ఉంది. అది కదా దాని పక్కన అది. మౌర్య నువ్వు మిడిల్లో తెంపితే అటు సైడ్ తెంపుదాం. మౌర్య, అర్థమవుతుందా నీకు? ఒకసారి దిగు. ఎంత పెద్ద ఉంది చూడండి ఈ సైజ్. ఇంకా కొన్ని రోజులైతే పండైపోతుంది. అవునా? నిజమా? నేను వాల్ పైన ఎక్కి తెంపుతా.
ఇందాక తెంపుతా అన్న మ్యాంగో ఇదే, ఇంత వెరైటీగా ఉంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు మా చెట్టు నుంచి తెంపితే, కానీ పడితే మాత్రం ఉంటుంది. కానీ మ్యాంగో పికిల్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది కాయ, కానీ బాగుంటుంది. మమ్మీ అక్కడ మ్యాంగోస్ని మంచిగా కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత మళ్ళీ దీన్ని కట్ చేసుకోవాలా. కట్ చేసుడు అయితే మస్తు పెద్ద టాస్క్. చూద్దాం ఎట్లా కట్ చేస్తాం. ఇంతవరకు నేనైతే కట్ చేయలేదు. మా బాబు ఉన్నాడు కదా, వాడు హెల్ప్ చేస్తాడు. చేసిస్తావా? అవును మమ్మీ. కట్ చేస్తావా? అవును. చలో మ్యాంగోస్ని ఇంట్లోకి తీసుకెళ్ళి మంచిగా క్లాత్ తోటి తుడిచి తర్వాత కట్ చేసి మళ్ళీ పచ్చడికి కావాల్సిన రెసిపీని తయారు చేద్దాం. చలో ఫస్ట్ అయితే మ్యాంగోస్ని మనం కొంచెం కూడా తడి లేకుండా ఇట్లా గట్టిగా ఒక క్లాత్ తోటి తుడుచుకోండి. తర్వాత కట్ చేసుకోవాలి, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏంటి మౌర్య, కరెక్టేనా? ఓకే. ఈరోజు మ్యాంగో పికిల్ మా మౌర్యనే పెడతారు. అవన్నీ ఏవా దీంట్లో కలిపేయకరా, నాకు అర్థం కాదు. ఇట్లా మొత్తం మ్యాంగోస్ని మొత్తం ఏమంటే క్లాత్ తోటి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక కత్తి తీసుకోవాలి. వీరశంకర్ రెడ్డి మొక్కి కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంత షార్ప్ ఉంది, కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇట్లా కట్ చేసుకోవడం. కట్ చేయడానికి అయితే చూస్తా. చూడండి మ్యాంగో ఎంత వెరైటీగా ఉంది. మమ్మీ దాన్ని వద్దు పాపం, దాన్ని కూడా వద్దు పాపం. అన్ని వద్దంటే ఇది కట్ చేయాలరా? దీన్ని కట్ చేసి దీన్ని కట్ చేద్దాం. దీన్ని మధ్యలో చేతి పెట్టకు డాడీ. ఎవరైనా అట్లా కట్ చేస్తాను. అక్కడ బొక్కుంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అది అంటే నాకు అర్థమైంది ఇప్పుడు కొంచెం. వెరీ గుడ్ మౌర్య, అల్లరి చేసేకి ఫస్ట్ వస్తాడు. సూపర్ సూపర్ సూపర్. మరీ ఎక్కువ పుల్ల లేదు కదా? మీకు ఇష్టమా? ఏ చెట్టు ఇష్టం నీకు? ఎట్లా అనిపిస్తుంది మౌర్య, మన ఇంట్లో మామిడి చెట్టు ఉండి దానికి మ్యాంగోస్ అయితే? మ్యాంగోస్ అయినట్టు అనిపిస్తుంది. దీన్ని పంచ్ అంటారు. అట్లా కాదురా, అంటే ఎప్పుడన్నా మన ఇంట్లో మామిడి చెట్లు లేకుండా వేరే వాళ్ళ ఇంట్లో మామిడి చెట్లు ఉంటే అప్పుడు ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. మన ఇంట్లో ఉంటే ఉన్నట్టు అనిపిస్తుంది, వేరే ఇంట్లో ఉంటే లేనట్టు అనిపిస్తుంది. నిన్ను అడిగిన బదులు అడగంది నయం. వెరీ గుడ్. మరి ఎందుకు అడుగుతాం?
వర్షం కూడా పడుతుంది. ముందర నుంచి కొడితే ముక్కలు ముక్కలు అవుతుంది, ఇట్లా సైడ్ నుంచి కొడితే మాత్రం అవుతుంది. దీంట్లో కూడా లాజిక్ ఉంటుంది, మనం తెలుసుకోవాలి. హాయ్ గాయ్స్, నేను కూడా వచ్చేసా. వచ్చిందండి వయ్యారి. అక్క ఆవకాయ పచ్చడి చూసేయడానికి, ఎందుకంటే అక్క ఆవకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం. అందుకనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టింది. ఇది కారం, మరి ఒక స్పూన్ తీసుకో, వేయించాలి. నేను సపరేట్ కాకుండా దీంట్లోనే కొన్ని మెంతులు కూడా వేసుకుంటా. చిట్పట్ చిట్పట్ సౌండ్. మోరీ కలుపుదాన్ని. గైస్, యాక్చువల్లీ ఈ ఛానల్ పేరు సుమాస్ వరల్డ్ కాకుండా సుమాస్ కుకింగ్ ఛానల్ ఉండనుండే, ఇంకా బాగుంటుండే. ఎందుకు, ఇది ఫస్ట్ వీడియో కదా, కుకింగ్ వీడియో, ఫస్ట్ కుకింగ్ వీడియో సరిపోతుంది. మాడితే కూడా అదే టేస్ట్ రాదు. నువ్వులని మిక్సీ పెట్టుకోవాలి. అలానే ఇయ్యాలి బెట్ట, సపరేట్ సపరేట్. నేను ఇక్కడ కూర్చుంటాను. నేను కూడా ప్రజ్ఞ, మనం ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలా. ఇంట్లో ఆవాలను మెంతులను వేసుకొని గ్రైండింగ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సాల్ట్ వేస్తాను. మమ్మీ సాల్ట్ ఇట్లా వేస్తాను. ఇట్లా నెక్స్ట్ చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ నీకు దమ్ముంటే చేతిలో పట్టుకొని. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం కాదు, ఓన్లీ కెమెరా కనిపించని ఇస్తలేవు బిడ్డ. ఏం వేసినావు ఇప్పుడు? నువ్వుల పొడి వేసిన. ఓకే, నెక్స్ట్ చక్కెర నేను ఇస్తాను. ఇదేం తెలుసా, మెంతులు ఆవాలు. సో గైస్, ఇప్పుడే ఆగు. వేస్తారా? ఇప్పుడు వేస్తారా? కానీ నువ్వు అట్లా వేస్తా నాకు ఎంత ఇష్టమో తెలియదు బిడ్డ. నాకు అసలు వంట చేసేది అవసరం లేదనుకుంటారు, కానీ ఫుల్ పని ఉంటుంది ఇంట్లో. చేతితోటి కలిపితే ఆ టేస్టే వేరు. అందుకని నేను ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసి కలుపుతా గైస్, చూడండి మీరు. మీకు చెయ్యి మండదా? నాకైతే మండుతుంది. ఫస్ట్ టైం. నిజమా? మసాలా మంచిగా పట్టాలి అంటే చేతితోటి కలపాల్సిందే. కలపాల్సింది అయితే కలిపేస్తే క్యూట్ ఉంది. ఎంత బాగుంది. ఇట్లాంటి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకోవాలా. చేతిలో పట్టుకుంటే మీ తలలు కనబడుతుంది, కొద్దిగా కనబడుతుంది. గైస్, ఒకసారి గైస్ కి చూపెట్టు. మౌర్య ఒకసారి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. నోట్లో వాటర్ వస్తుంది ఇప్పుడే. నోట్ల జల వచ్చిందయ్యా. ఫస్ట్ చూడండి, కొంచెం దీంట్లో మనం రైస్ వేసుకొని. నాకు బాగా ఇష్టం. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. ఇట్లా స్పూన్ కొంచెం ఉంటే ఇట్లా తీసుకోవాలి.
అప్పుడప్పుడు కంజూస్ కూడా ఉంటారు. చాలా కలిసింది, ఇంకా పెట్టేస్తాం. మామిడికాయ పీస్ మౌర్య ఎట్లా సూపర్ కదా. వస్తుంది. ఆ 2 డబ్బాలు నాకే గైస్, ఇక వీళ్ళ ఇంట్లో ఒకటి కూడా ఉంచా, మా ఇంటికి తీసుకొని వెళ్ళేస్తా. చూడండి మా పికిల్. మా ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, నేను వచ్చేసా. ఇప్పుడైతే మన వీడియోలోకి ప్రజ్ఞ కూడా వచ్చింది. ఇప్పుడు అది ఉంచుతావా? ట్రై చేస్తున్నా జస్ట్. మా ఆవకాయ ఏమన్నా మా ఆవకాయ